ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్ చాలా ఈజీగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. ప్రివ్యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనం ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని యూస్ చేయబోతున్నాం. ఇన్షాట్ యాప్ చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. మీ మొబైల్లో ఇన్షాట్ యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్షాట్ యాప్ని మీరు ఫస్ట్గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో మీరు ఎన్ని ఫొటోస్తో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకున్నారో అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు 10 ఫొటోస్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఒక 5 ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. 5-6 ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఫొటోస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 9:16 వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఫోటో కొంచెం జూమ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఈ విధంగా అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ ఫిట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఫొటోస్ అన్ని ఫిట్ చేసుకున్న తర్వాత 9:16 డ్యూరేషన్లో ఇక్కడ డ్యూరేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 సెకండ్ చేసుకోండి. అంటే అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 3 సెకండ్ వచ్చే విధంగా చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకోండి. అయితే ఇక్కడ ప్రతి ఫోటో యొక్క డ్యూరేషన్ 3 సెకండ్స్ వరకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు స్వింగ్ ఎల్ మీద క్లిక్ చేసుకోండి. దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. దాని ఇప్పుడు సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సేమ్ కాంబో మీద క్లిక్ చేసుకొని ఈసారి స్వింగ్ ఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్, నెక్స్ట్ ఇక్కడ కాంబో, నెక్స్ట్ ఇక్కడ స్వింగ్ ఎల్ ఆల్టర్నేట్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫోటో యానిమేషన్, కాంబో, ఈసారి స్వింగ్ ఆర్. ఓకే, ఈ విధంగా ఆల్టర్నేట్గా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటో యానిమేషన్, కాంబో ఎఫెక్ట్, స్వింగ్ ఎల్. ఓకే, దీని తర్వాత లాస్ట్ ఫోటో యానిమేషన్, కాంబో ఎఫెక్ట్, స్వింగ్ ఆర్. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు వీడియో ఈ విధంగా ఒక యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకు లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా యానిమేషన్. అండ్ ఈ యానిమేషన్ కూడా చాలా కూల్గా అండ్ చాలా ట్రెండీగా కనిపిస్తుంది మనకు. ఈ యానిమేషన్ అయితే మీరు క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు పిఐపి అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు డార్క్ కలర్ ఈ పిఎన్జిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకొని ఈ విధంగా కిందికి స్క్రోలింగ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇక్కడ వీడియో ఎండ్ వరకు తీసుకోవాలి, ఇక్కడ ఎండ్ దాకా. ఓకే, సో ఈ పిఎన్జి ఇమేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయన్నమాట. దాని ఇప్పుడు ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఇది కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకొని ఈ రేంజ్లో కిందికి అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని దీన్ని స్క్రీన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ పొజిషన్లో కావాలంటే లిరిక్స్ ఆ పొజిషన్లో, అండ్ ఎంత చిన్నగా కావాలంటే వీడియో అంత చిన్నగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని మీ మెయిన్ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు యాడ్ చేసుకొని ఇక్కడ మిగతా పార్ట్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోలో మనకు సాంగ్ కూడా ఉంటుంది కాబట్టి సాంగ్ని మనం సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్లే చేస్తే వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకు వీడియో అనేది ఈ విధంగా చాలా కూల్గా ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఎక్కువగా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కూడా అండ్ బ్లాక్ స్క్రీన్ ఇమేజింగ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను. సో జస్ట్ మీరు మీ ఫొటోస్ యాడ్ చేసుకొని జస్ట్ వాటికి యానిమేషన్ ఇచ్చేసి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అండ్ ఈ ఫోటోని యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా మీరు వీడియో క్రియేట్ చేసేయచ్చు. దెన్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.